latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. సినిమాపై వర్క్ చేయాలి అంటే జస్ట్ ప్రమోషన్స్ సరిపోవు, అంతకు మించి ఏదైనా ఉండాల్సింది. సినీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగే అంత మ్యాటర్ సినిమాకు ఉందా అని ఆడియన్స్ నమ్మాలి. అప్పుడే టికెట్లు తెగేది. సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించేందుకు వారధిగా మారాయి ట్రైలర్స్ అండ్ టీజర్స్. ఓ సినిమా చూడాలి వద్దా అని డిసైడ్ చేస్తున్నాయి. టీజర్ అండ్ ట్రైలర్ మూవీపై హైప్ క్రియేట్ చేసే బాధ్యత తీసుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్స్లో ముఖ్య భాగం వీటిదే. బొమ్మను ఎంజాయ్ చేయాలన్న థాటును ప్రేక్షకుడికి కలిగించడంలో సాధనాలుగా మారాయి అనడంలో సందేహం ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో నిద్రపోతున్న పలు సినిమాలను తట్టిలేపాయి టీజర్ అండ్ ట్రైలర్. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది కన్నప్ప. గతంలో విడుదల చేసిన టీజర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. మంచు విష్ణు కూడా ట్రోలర్స్కి బలయ్యాడు. కానీ ట్రైలర్ కట్ ఒక్కసారిగా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. షూటింగ్ డిలే, విడుదల వాయిదా, పర్వంతో నిద్రపోతున్న హరిహర వీరమలను తట్టిలేపింది ట్రైలర్. అంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ కానీ, మాట వినాలి అనే సాంగ్ కానీ, ఈ మధ్యలో వచ్చిన నిధి అగర్వాల్ ఆల్బమ్ కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాపై హైప్, హోప్ పోతున్న సమయంలో ట్రైలర్ కట్ అంచనాలను డబుల్ అయ్యేలా చేసింది. పవన్ స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ కట్స్, హరిహర వీరమల్లు ఓపెనింగ్ బాగా యూజ్ అయ్యేటట్లు కనిపించాయి. మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్పై అంచనాలు ఉన్నాయి. కానీ దర్శకుడిని బిలీవ్ చేయలేకపోతున్నారు డార్లింగ్ అభిమానులు. అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఓకే అనిపించినా మోషన్ పోస్టర్ దెబ్బేసింది. దీనికి తోడు షూటింగ్ పోస్ట్పోన్ అవడం, థియేటర్లోకి ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేకపోవడంతో మరింత ఆందోళన చెందారు. కానీ వీటన్నిటికీ చెక్ పెట్టేశాడు మారుతి. టీజర్తో ప్రభాస్ ఫ్యాన్స్కు ఊపిరి పోశాడు. సో టీజర్ అండ్ ట్రైలర్ సినిమాని ఆడించడంలో మంచి పాత్రే పోషిస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. చూడాలి మరి ఈ అన్ని సినిమాలు ఎలా ఆడతాయి.